ఏంటంటే శ్రమలు తెచ్చే సిరులు. చెప్పండి, శ్రమలు తెచ్చే సిరులు. నేను వాక్యాన్ని చదవమన్నప్పుడు త్వరగా మీరు చదవాలి, ఓకేనా? చదువుతారా లేదా? అందుకే చాలామంది అంటుంటాను, మీరు నాకు ఇప్పుడు కనబట్టలేదు వెళ్ళాలి అనకూడదు. ఏం చేయాలి? స్పెట్స్ వేసేసుకోవడమే. మనకి కొన్ని మనం తినే తిండి కూడా అలా ఉంటుంది కనుక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వాక్యం చదివే బిడ్డలాగా ఉండాలి అందరూ, ఓకే? సో శ్రమలు తెచ్చే సిరులు ఏంటండి? చెప్పాలి, ఒక్కళ్ళే చెప్తున్నారు. తినలేదమ్మా? రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తడానికి కూడా శక్తి లేదా, చేతులు రావడం లేదా? రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? నేను మాట్లాడుతున్నది తెలుగు, నేను ఇంగ్లీష్లో చెప్పడం లేదు. ఎంతమంది వచ్చారండి? అంటే ఆల్ నైట్ ప్రేయర్కి రాకూడదు అని రాలేదా? లేదా కావాలనే నెగ్లెక్ట్ చేశారా? లేదంటే నీకు అవసరం లేదా? దేవుడు అన్నీ ఇచ్చేస్తున్నాడు కదా, అన్నీ చేసేస్తున్నాడు కదా, కనుక మనకు అవసరం లేదు. చాలామందికి చిన్నపిల్లలతో కొంతమంది వచ్చారు ఇక్కడికి. పురుషులు మాత్రం ఇద్దరే. ఆన్లైన్ ప్రేయర్కి ఆన్లైన్ ప్రేయర్లు పెట్టండి వచ్చేస్తామంటారు. యవనస్తుల కొడుకులు అంటారు, ఇవి అంటారు. మన ప్రాబ్లమ్స్ అన్నవి మనకు ఉండవు కనుక మనకు ఆన్లైన్ ప్రేయర్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏదన్నా బాధ ఉంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టడం అన్నది సరైనటువంటి పద్ధతి అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో సంతోషమైన, ఆనందమైన, దుఃఖమైన దేవుని ఎప్పుడు ఒకే రీతిగా నీవు దేవుని స్తుతించాలి. అర్థమైందా? అంతేగాని నేను నిద్ర నాపుకోలేనంటే మేము అందరం అలసిపోయినటువంటి వాళ్ళమే. మీకు ఎన్నిసార్లు చెప్తుంటా, మేము అందరూ కష్టపడినటువంటి వాళ్ళమే. మీరు కష్టపడతారు, మేము కష్టపడతాం. మాకున్న పనులు మాకుంటే మా కష్టం మాకు. మరి మెంటల్లీ కష్టం ఉంటుంది మాకు. మీకు ఫిజికల్గా కష్టపడతారు. కొన్ని విషయాల్లో మేము ఫిజికల్గా కూడా కష్టపడుతుంటాం. ఎన్ని కష్టపడినా సరే, ఎంత కష్టపడినా సరే ఖచ్చితంగా మేము ఆన్లైన్ ప్రేయర్లో ఉంటాం. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఎటువంటి కొరత లేకుండా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దేవుడు కాపాడాలి అని. నా స్వార్థం నాకుంది, నేను అలాగే వచ్చి ప్రార్థన చేస్తాను. నేనే కాదు, అక్కడ ఉన్న బాబు కూడా అంత దూరం నుంచి వచ్చాడు. నేను, ఆ కుమార్తె, అయ్యగారు అందరం మా కుటుంబ పరంగా మేము అందరం కూడా ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎటువంటి కొరత కూడా ఈ నెలలో ఎటువంటి కొరత నాకు రానివ్వకుండా చేస్తాడు. ఒక నెలకు ఒక్కసారి వచ్చి దేవుని సన్నిధిలో నీ కుటుంబం కోసం ప్రార్థన చేయమన్నాడు. దేవుడి కోసం నువ్వు చేయవలసిన అవసరం లేదు, ఎవరి కోసం చేయవలసిన, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నువ్వు నిద్రనే చూసుకుంటున్నావంటే సో అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎప్పుడైనా సరే నువ్వు ఒకసారి చూసుకొని దేవుని సన్నిధికి వచ్చానంటే నా వైపు చూడండి. అలాంటి దిక్కులు మాత్రం బాగా చూస్తారు, అవే వచ్చు మనకి. నా వైపు చూడండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించండి, నేనున్నాను, నా భార్య, నా బిడ్డలు ఉన్నారా లేదా ఆలోచించండి. అది లేకపోతే అలా మీరు కుటుంబంతో సహా వచ్చి దేవుని సన్నిధిలో మీరు ఆరాధించలేకపోతే అది మీ ఇష్టమై ఉంటుంది. కనుక గమనించండి, నేను ఒక్కడనే ఆరాధిస్తా కాదు. యెహోషువ అంటారు, నేను, నా కుటుంబము ఏమంటున్నాడు? మీరు ఆరాధించండి, లేకపోతే మానేయండి, ఐ డోంట్ కేర్. కానీ ఏమంటున్నాడు ఆయన? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఎప్పుడు చూసినా అలాగా చూడడం కాదు, ముద్దు మొక్కలాగా దానికి ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? సో అంటాడు అక్కడ, నేను ఒక్కడిని నేను సేవించేస్తాను, నాకు ఎవడెళ్ళకపోతే నాకు అనవసరం అనలేదు అక్కడ ఆయన. ఏమంటున్నాడు? మీరు వస్తే మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నాకు అనవసరం. బయట వాళ్ళు అంటున్నాడు ఎవరిని సేవిస్తే సేవించి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా మాట వినకపోతుంటే ఇశ్రాయేల్ ప్రజలతో మీరు దేవుని మర్చిపోయి ఇష్టానుసారంగా ఉంటున్నారు, మీరు ఎవరిని సేవిస్తే సేవించండి, నాకు అనవసరం. కానీ నేను నా ఇంటి వారిని మాత్రం ఎవరిని సేవిస్తా? ఎవరిని? దేవుణ్ణి సేవిస్తాం. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్కడవే వచ్చి ఆరాధించేస్తే సరిపోదు, నువ్వు ఒక్కరితోవే వచ్చేసి దేవుని సందులో ఉండిపోతే సరిపోదు. నువ్వు నీ కుటుంబంతో సహా నువ్వు దేవుని ఆరాధిస్తేనే నీ ఇంటిలో నీకు క్షేమాభివృద్ధి ఉంటుంది. మైండ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. దేవుని మీద నిందేయడానికి మనకేం అర్హత లేదు. అందుకంటే నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రును కాదు, నేను నీ దగ్గరికి రావడానికి ప్రభువా నాకు యోగ్యత లేదు. దేవుడి దగ్గర ఎంత, నువ్వెంత, నేనెంత, దేనికి పనికిరమ్మను. ఆయన ఉచితమైన కృపతో మనం బ్రతుకున్నామంతే. ఆయన ఒక్క చిటికీలా వేస్తే చాలు మన యొక్క లైఫ్ ఎలా తిరిగిపోతుందో తెలీదు,
ఎంత నువ్వు హై స్టేజ్లో ఉన్నావో, హై లెవెల్లో ఉన్నావో, నువ్వు ఎంత పైకి ఉన్నావని అనుకుంటున్నావో, నిమిషాల్లో విదిన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ విల్ బి కొలాప్స్. అలా కుప్పకూలిపోతావు. అర్థమవుతుందా? అందుకనే దేవుని సందర్భం మిమ్మల్ని బెదిరించడం కాదు, లేదా మిమ్మల్ని నేనేదో అనడం కాదు, మీకు తెలియపరుస్తున్నాను. మీరు నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు, దేవుని నిజంగా మీరు ఆరాధిస్తున్న మనుషులైతే, బిడలైతే, ఆయన బిడలైతే ఈ మాటలు విని గ్రహించండి. నేను ఒక్కడనే వచ్చి కూర్చుంటే కాదు. నేను మరి తర్వాత వచ్చి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఆ సమస్య వచ్చింది, నీకు ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పుకున్నా దానివల్ల ప్రయోజనం అయితే లేదు. దేవుడు ముందే చెప్తున్నాడు, నీ జీవితంలో నీకు క్షేమాభివృద్ధి కావాలన్నా నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే, నువ్వు నీ ఇంటి వారితో సహా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఒక 2 మాటలు చెప్పేస్తున్నారు కదా, ఆ 2 మాటలు నా జీవితంలో ఉంటే చాలు, ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా అనుకుంటున్నావేమో. మనం నేను పోయిన వారం చెప్పినటువంటి మాటలు ఏం చెప్పాను? ఏం చేయాలి? నేను 2 విషయాలు మీ జీవితంలో చేయండి, అప్పుడు దేవుడు మీకు 3 రకాలుగా దేవుడు మీకు సహాయం చేస్తాడు అన్నాను. ఒకటి, దేవునికి ఏం చేయాలి? నువ్వు మొరబెట్టాలి. రెండవది, నమ్మకం ఉంచాలి. ఈ 2 నువ్వు చేస్తే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? నీ మొర వింటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు సహాయం చేస్తాడు. మరి నీకు ఈ 3 జరగాలంటే నువ్వు చేయాల్సిందేంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని పడుకోవాలా? ప్రార్థన జరుగుతుంటే పక్కనే ఉండి బాక్సులు పెట్టి, మీకు సౌండ్ పెట్టి, కీబోర్డ్ పెట్టి, వినపడుతున్న చెవుల్లోకి వెళుతున్నా సరే అవసరం లేదు. ఐ డోంట్ కేర్. నువ్వు ఎవరిని సేవిస్తారో సేవించండి, ఐ డోంట్ కేర్. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని యెహోషువ చెప్తుంటే మనమేమంటున్నాం? నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఐ డోంట్ కేర్, నేను ఇలానే పడుకుంటాను, ఇలానే దొర్లుతాను అనుకుంటున్నావు. జాగ్రత్త, నీ జీవితంలో ఏముండదు చెప్పండి? క్షేమాభివృద్ధి మాత్రం ఉండదు. ఇది గ్రహించాలి. సో నేను మీకు చెప్పేటువంటి మాటలు మీకు బాధకరంగా ఉన్నా సరే, మీరెంత బాధపడుతున్నారో, మీరు రానందుకు మాకు అంతే బాధ ఉంటుంది. అఫ్కోర్స్ మీకు బాధ ఉండకపోవచ్చులే కదా, మీకు అవసరం లేదు, మాకెందుకు, వెళ్తాం లేకపోతే లేదు. కానీ మాకుంటుంది బాధ. అయ్యో మేము ఆరాధిస్తున్నాం, మిగతా బిడ్డలు అలాగా ఆరాధించలేకపోతున్నారు, వాళ్ళకైనా శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే తల్లడిల్లిపోతుంటారు, అలా ఇలా అయిపోతూ ఉంటారు. అయ్యో అదే వచ్చి దేవుని దగ్గర మొరపెడితే ఆ శ్రమ నుంచి నీకు మేలుకరంగా మారుస్తాడు కదా. ఆ శ్రమను మేలుకరంగా చేస్తాడు కదా దేవుడు. నీకు ఎన్నో శ్రమలు వస్తుంటే వాటన్నిటి నుంచి నీకు మేలుకరంగా నీకు చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి? ఫస్ట్ అంటే నీకేం లేదు, మొరపెట్టడం లేదంటే, ఎస్ మీకేం లేదు, నమ్మకం లేదు, ఏం వెళ్ళి కూర్చుంటామండి? అర్ధరాత్రి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కూర్చుంటాం? యాకోబు రాత్రంతా దేవునితో పెనుగులాడాడు కనుక దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. తన ద్వారా తను ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చి మొత్తం ఇశ్రాయేలు దేశాన్నే నిలబెట్టాడు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్రభు సన్నిధిలో దేవుని దగ్గర మొర్ర పెట్టాలి అంటే, నీకు మొర్ర పెట్టలేకపోతున్నావంటే నీకేం లేదు, నమ్మకం లేదు. ఇది బాగా క్లియర్గా కనపడుతుంది. నిజంగా నీకు నమ్మకం అనేది ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మొరపడతావు. అయ్యా మీరు అలాగా అంటారు, ఇక్కడేనంటే నువ్వు ఎక్కడా చేసుకుంటావు చేసుకో, ఓకే నేను కాదంటలే, కానీ నెలకొక్కసారి మాత్రం దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు పాల్గొని ఆ యొక్క వారి కోసం, నీ సమస్యల కోసమే ప్రార్థన చేయాలి. ఆ రోజు సమస్యల కోసం ప్రార్థన చేశాం కదా, కొంతమంది సమస్యల కోసం ప్రార్థన చేస్తాం. ఆ అబ్బాయి ఒక సమస్య చెప్పాడు, ఇంకొకరు సమస్య చెప్పారు, ఇంకో సమస్య చెప్పారు, మందిరం కోసం, అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. సంఘం అంతా ప్రార్థించాలి. అలా ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థిస్తే సమస్యల నుంచి, శ్రమల నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. ఇవి మేము చెబుతూనే ఉంటాం, మీరు వింటూనే ఉంటారు. మళ్ళీ ఇందాక చెప్పాడు కదా బాబు, అవసరమైనటువంటి వాటిని మర్చిపోతాం, అనవసరమైనటువంటి వాటిని ఏం చేస్తున్నాం? ఓ అమ్మాయి, అనవసరమైన వాటిని ఏం చేస్తున్నావు? జ్ఞాపకం తెచ్చుకుంటాం. అవసరమైన వాటిని విడిచిపెట్టేస్తున్నాం. చాలా చక్కగా మాట్లాడతాం, నేర్చుకుంటుంటాం కదా. సో మాటలు జాగ్రత్తగా విని దేవుని సన్నిధిలో మీరు ఇంకా ముందుకు సాగాలని, ఇంకా నిజంగా దేవుని బిడ్డలైతే దేవునిలో సాగిపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట బ్రతిమలాడుకొంచున్నాను. ఏం చేస్తున్నాను? ఇలా నేను చేతులు పెట్టి మీకు బ్రతిమలాడుతున్నానంటే చూసుకోండి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఇలా అనకూడదు, అది పద్ధతి కాదు. మీరు పెద్దలు కావచ్చు, మీరు అందరూ నాకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు.
కానీ అందరికీ చెప్తున్నాను, బ్రతిమలాడి ఇలా మీరు పెట్టించుకోకండి దయచేసి. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొంచుంటున్నాను. దేవుణ్ణి విసర్జించకండి, దేవుణ్ణి నిర్లక్ష్యం చేయకండి. తర్వాత సమస్యలు వస్తే కొట్లాడతాం, కొట్టుకుంటాం, పైకి రావడానికి కష్టం అవుతుంది. ఆ బాధ మేము భరించలేం. మళ్ళీ చూసిన తర్వాతన అయ్యో ఇలా 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 అని మేము బాధపడాల్సి వస్తుంది. సో అంతవరకు రాకుండా దయచేసి మిమ్మల్ని మీరు విన్నటువంటి మాటల్ని సరి చేసుకోండి. ఓకే, ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏం చెప్పాను? శ్రమలు తెచ్చే సిరులు. ఏంటి బాబు సుగుణ, ఏంటి టాపిక్ ఏంటి? నేను మామూలుగా చెప్పాను, తెలుసు కదా, పిలుస్తూ ఉంటాను, నాకు ఆన్సర్ చెప్పాలి. ఏంటి టాపిక్ ఏంటి నాని? శ్రమలు తెచ్చే సిరులు. గట్టిగా చెప్పాలి, నోట్లో కొడుకోకూడదు కాదు, గట్టి చెప్పాలి. శ్రమలు తెచ్చే సిరులు. సిరులు అంటే తెలుసా? తెలీదు. సిరులు అంటే తెలుసా? సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, మన్నించవా ప్రభువా. ఎవరు మాట్లాడినా బయట పంపిస్తాను. సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, నోరాదా? ఉందా? ఉందా? బయటికి వెళ్ళి దెబ్బలాడడం అంటే నాకంటే గట్టి దెబ్బలాడతారు, నాకు రాదు దెబ్బలాడడం అంతగా. కొంతమంది పిల్లలు చెప్పాను కదా చాలాసార్లు, ఇంత మాట్లాడు, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు అంటారు. అది గట్టి చెప్పు, నాకు వినపట్లేదు అంటారు. అంటే అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడికి అరవమని ఇక్కడ ఇంట్లో నుంచి వింటూ ఉంటాను, ఇక్కడ వినపడతాయి నాకు కదా. చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రం అబ్బో అస్సలు నోరు పెగలదు. నేనేమేమో తిట్టమట్లేదు, ఉన్న మాట చెప్పండి. ఓకే, ఏంటి? సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, మన్నించవా ప్రభువా అనండి. అలా చూస్తారేంటి కదా వంక ఎప్పుడు? ఇది ఇక్కడ నేను స్టార్ట్ చేసిన చిన్న చర్చిలో ఉన్నప్పటి నుంచి పాడుతున్నటువంటి పాట. మన్నించవా ప్రభువా అనండి, అంతే చాలు. పోన్నా నేను ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినామంటే మన్నించవా ప్రభు అన్న దేవుడు మన్నిస్తాడు మనకి. సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, అది తనకు మునిగిన ధనమైకంలో ప్రేమ నేనే విడిచాను. ఎటకారంగా చెప్పదు, ఎటకారంగా చెప్పొద్దు, చక్కగా నీట్గా దేవుని దగ్గర మన్నించేవా ప్రభు అంటే అక్కడ బాగోదు, అక్కడ అసహ్యంగా ఉంటుంది. ఓకే, సిరులు పొందిన ఆనందములో సిలువ సంగతి మరిచాను, మన్నించవా ప్రభువా. ఎస్, అది దీనంగా చెప్పాలి, మన్నించవా కదా. తనకు మునిగిన ధనమైకంలో ప్రేమ నేనే విడిచాను, మన్నించవా ప్రభువా. నీ ప్రేమ చూపించి నా కళ్ళు తెరిపించు, తల్లిలా అన్నలా జాలిగా యేసయ్యా, మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా. నీ దానినే కానా, నీ సంగమున లేనా, చేదుకో చేర్చుకో దాచుకో ఎక్కడ గుండెలో, మన్నించవా ప్రభువా, కరుణించవా ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట ఎందుకు పాడవలసి వచ్చిందంటే, సిరులు పొందిన ఆనందంలో సిలువ సంగతే మర్చిపోయాను. సిరులు అనగా సంపద, నీకున్నటువంటి డబ్బు, అది బాగా పొందేయడం వల్ల సిరులు పొందిన ఆనందంలో, అంటే ఆ డబ్బు వచ్చినటువంటి ఆనందంలో, ఆ యొక్క సంపద కలిగినటువంటి ఆనందంలో, మనకి ఎంత ఆస్తి పొందుకునేటువంటి ఆనందంలో ఎవరిని మర్చిపోయాం? ఏ సంగతి మర్చిపోయాం?
సిలువ సంగతిని మర్చిపోయాం. సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించి మరణించాడు అనేటువంటి విషయాన్నే మర్చిపోతున్నాం. అందుకే ప్రభువా నన్ను మన్నించయ్యా అని అంటున్నాడు ఆ భక్తుడు. అందుకే శ్రమలు తెచ్చే సిరులు. ఇప్పుడు సిరులు అంటే సంపద. సిరులు అనగా సంపద అంటే ఆస్తి మనకుంటాయి కదా, డబ్బు ధనము అన్నీ కలిపి దాన్ని ఏమంటారు? సిరులు అంటారు. ఏమంటారు? సిరి. అడిగి చూస్తారు, ఇందులో చూస్తారు. ఒరే నీ చేతిలో ఈ వేళ్ళు ఇవి యొక్క ఏంటివి, ఈ రేఖలు చూస్తుంటే ఏమున్నాయి? మంచి సిరు ఉందిరా నీకు. మీ భాషలో అంటారు, ఏందో అంటారు, మంచి సిరుందిరా నీ వెనకాల అంటారు. ఇవన్నీ రేఖలు చూసేసి ఇవి చూసి చెప్తుంటారు అన్నమాట. అబ్బా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందిరా నీకు, మొత్తం ధనరేఖ దూసుకుని వెళ్ళిపోయింది. ఏముంది నీకు, బాగా మంచి సిరులు ఉన్నాయంటారు. సోదే చెప్పించుకోకూడదు మనము, సోదే గాండ్ర దగ్గరకు వెళ్ళకూడదు, జాతకాలు కూడా మనము చెప్పించుకోకూడదు. కానీ బయట మనుషులు అనేటువంటి మాటలు మంచి సిరిగలోడు రాయుడు, వీడికి 5 వేళ్ళు కాదురా 6 వేళ్ళు ఉన్నాయి, మంచి సిరిగలోడురా అంటారా లేదా? సో ఇది సిరి అంటే బాగా డబ్బు ఉంటుంది అని. కనుక మనం ఏదో చేస్తే మనకు డబ్బు రావడం కాదు. కానీ ఇక్కడ నేను చెప్పేటువంటి విషయాల్లో మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే శ్రమలు తెచ్చే సిరులు. ఇప్పుడు సంపద ఎలాగొస్తుంది? ఏమొస్తే సంపద వస్తుంది? ఇప్పుడు దీని అంశం ప్రకారంగా చెప్పండి. ఓర బాబు అలా చూస్తే నేనేం చెప్తాను? అలా చూస్తారు. నేను చెప్పాను కదా, అంశం చెప్పాను కదా. ఏముంటే నీకు సిరులు వస్తాయి? నోట్లో వెళ్ళి చెప్పాలి, ఏముంటే సిరులు వస్తాయి? ఎవడ బొర్రలో చేయేస్తే వస్తాయా? చెప్పండి. ఓకే, అంశం ఏంటి? ఇంకా నిలబడి గొంతరుచుకోవడం తప్ప లాభం లేకుండా అనిపిస్తుంది నాకు. ఏంటి అంశం ఏంటి కదా? నీకు ఇప్పుడు సిరులు ఎలాగొస్తాయి అది చెప్పండి. దాంట్లో ఉంది కదా, శ్రమ ఉంటే సిరి వస్తుంది నీకు. అర్థమైందా? శ్రమ ఉంటే నీకు సంపద వస్తుంది. అదేంటండి అంత మాట అన్నారు? శ్రమలు వచ్చినాయి అంటేనే మొత్తం అన్ని కోల్పోతాం కదా, శ్రమలు వస్తే సిరేంటండి అంటారు కదా. కొన్ని విషయాలు మీకు త్వరగా నేను ఒక 5 పాయింట్స్ ఫాస్ట్గా నేను చెప్పేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 5 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా నేను 5 పాయింట్స్ మీకు అడుగుతాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ మై టాపిక్. అంశం ఏదనగా శ్రమలు తెచ్చే సిరులు. ఏంటండి? శ్రమలు తెచ్చే సిరులు. ఓకే, శ్రమల వల్ల నీకు ఏ సిరులు వస్తాయో నీకు నేను చెప్తాను. ఫస్ట్ ఏమొస్తుందో తెలుసా? శ్రమల ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఏమిటి చెప్పండి? శ్రమల ద్వారా నీకు ఫస్ట్ మేలు. 5 పాయింట్స్ ఫస్ట్ మీకు చెప్పేస్తాను. ఫస్ట్ శ్రమల ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటి? మేలు. మళ్ళీ శ్రమల ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటి? ఘనత. శ్రమల ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటి? అభివృద్ధి. శ్రమల ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటి? ఓర్పు. శ్రమల ద్వారా మీకు వచ్చేటువంటిది ఏంటంటే విధేయత. ఎన్నొచ్చినాయి ఇప్పుడు? 5. ఫస్ట్ ఏమొస్తుంది? మేలు. రెండవది ఘనత. మూడవది అభివృద్ధి. నాలుగవది ఓర్పు. 5వది విధేయత. ఎంత స్పీడ్గా చెప్పారో మాకు ఒక్కడు కూడా గుర్తులేదు అంటున్నాడు యాకోబు కదా. ఓకే, తనే చెప్తాడు చూడు, మీరు ఎవరు చెప్పరు. ఫస్ట్ ఏంటమ్మా? ఒకడు ఏదో ఒకటి చెప్పినా పర్లేదు. ఓకే, మేలు. 2 ఘనత. 3 అభివృద్ధి, క్షేమాభివృద్ధి చెప్పాడు కదా, అభివృద్ధి. 4 ఓర్పు. 5 విధేయత. వెరీ గుడ్. అమ్మయ్యా, 5 చెప్పేశారు మీరు. గట్టి అయిపోయిందిగా, వచ్చారు 5 ముక్కలు నేర్చేసుకున్నారు. రే వెళ్ళి నువ్వు చర్చిలోకి వెళ్ళి ఏం నేర్చుకో? 3 ముక్కలు నేర్చుకోనరా. ఆ 3 ముక్కలు ఏవో నాకు చెప్పు అన్నదంట ఆవిడ. ఇది వచ్చాడు భర్త. వచ్చిన వెంటనే ఏం చేశాడు? తెలుసు, చాలామంది తెలుసు కదా. వచ్చిన వెంటనే ఏం చేశాడు? బాగున్నారా ఏమన్నాడు? వచ్చారా? వచ్చాను, నేర్చుకున్నాడు. మధ్యలో ఏమయ్యాడు? పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏమడిగారు? మర్చిపోయారు ఇవన్నీ. ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న కథలు. అవి ఏంటంటే 3 ముక్కలు నేర్చుకున్నాడంట. వచ్చారా, వెళ్తారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారా, 3 ముక్కలే నేర్చుకున్నాడు. ఫస్ట్ ఏం అడిగారు? వచ్చారా, అందరు వచ్చారా? వచ్చారు, నేర్చుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు? నిద్రపోయాడు. మధ్యలో లేచాడు మళ్ళీ. అప్పటికి ఏదో చెప్తున్నారు ఆయన. కూర్చున్నారా అందరూ అంటే కూర్చున్నారా మాట నేర్చుకున్నాడు. మళ్ళీ పడుకున్నాడు. తర్వాత లేచాడు. మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు
అది కూడా ఆయన కథ చెప్తున్నారు, దొంగల కథ. వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారు ఆయన కథ చెప్తున్నాడు ఆయన, దొంగల కథ. అందులో దొంగలు వస్తారు, వచ్చారా, కూర్చున్నారా అంటే వాళ్ళకి భయపడుతూ ఉంటారు ఆ దొంగలు. తర్వాత వెళ్ళిపోయారా అంటే వాళ్ళు భయపడి మొత్తానికి దొంగతనం చేయకుండా పారిపోతారు. ఆ విషయాన్ని చెప్తుండగా వీడు ఈ 3 ముక్కలే నేర్చుకున్నాడు. ఏంటి? అలా ఆవిడ అడిగితే ఏం చెప్పాడు? వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోయారు. కానీ ఈ 3 ముక్కలే నేర్చుకున్నాడు. కానీ ఈ 3 ముక్కలు తన జీవితంలో మేలుకరంగా మారింది. వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగితే అతను ఏం చేస్తున్నాడు? దొంగలు రాగానే ఏమన్నాడు? వచ్చారా, అమ్మో ఏంటి చూసేసాడా, అక్కడ తెలియదు వచ్చినట్టు చూసారా అనుకున్నాడు. బాగా పక్కకి వెళ్ళి అలా కూర్చున్నారు. రెండో మాట ఏం నేర్చుకున్నావు? కూర్చున్నారా అన్నాడు. అమ్మో ఏంటి కూర్చోవడం కూడా తెలిసిపోయిందా అనుకున్నాడు. మళ్ళీ ఏం చేశారు? కూర్చుందామని, దొంగతనం తెలిసిపోతుంది, ఎందుకు వచ్చింది పదరా వెళ్ళిపోదామంటే 3వ మొక్క ఏం నేర్చుకున్నావు? వెళ్ళిపోయారా అనగానే వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి. సో నువ్వు నేర్చుకున్న 3 ముక్కలైనా సరే తన జీవితంలో మేలు జరిగింది. కాబట్టి నువ్వు ఈ జీవితంలో ఇన్ని నేర్చుకున్నారో ఈరోజు కదా, ఎంత మేలుకరంగా ఉండాలి కదా. ఎన్ని నేర్చుకున్నారు? 5 మాటలు నేర్చేసుకున్నారు అప్పుడే. ఫస్ట్ ఏంటి? శ్రమల ద్వారా మనకేమొస్తుంది? మేలు. శ్రమల ద్వారా మనకేమొస్తుంది? ఘనత. శ్రమల ద్వారా మనకేమొస్తుంది? అభివృద్ధి. శ్రమల ద్వారా మనకేమొస్తుంది? ఓర్పు. శ్రమల ద్వారా మనకేమొస్తుంది? విధేయత. కనుక అవేంటో మీకు త్వరగా నేను తెలియపరుస్తా. ఒక సండే స్కూల్ అమ్మాయి ఉందంట. సండే స్కూల్ పాప, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు నా వైపు చూడాలి, జాగ్రత్తగా వినాలి వాక్యం. సండే స్కూల్ పిల్లల దగ్గరకు వచ్చి సండే స్కూల్ టీచర్ అడుగుతున్నారంట, ఇలా అడిగారన్నమాట. ఏమనంటే, దేవుడు మనకి 1000 శ్రమలు అనుమతిస్తే, దేవుడు మనకు ఎన్ని శ్రమలు? 1000 శ్రమలు అనుమతిస్తే అందులో మనకు కలిసొచ్చే శ్రమలెన్ని? ఇప్పుడు మీకు చెప్పాను కదా, శ్రమలు తెచ్చే సిరులు అన్నాను కదా. శ్రమలు తెచ్చే సిరులు అన్నాను కదా, శ్రమలు తెచ్చే సిరులు అన్నాను కదా. ఇప్పుడు శ్రమల వల్ల మనకేమొస్తాయి? సిరులు వస్తాయి కదా. శ్రమలు ఒకవేళ మీకు 1000 శ్రమలు వచ్చినాయి అనుకో, 1000 శ్రమలు వచ్చినాయి అనుకో, అందులో దేవుడు ఎక్కడ అంటున్నాడు? దేవుడు మనకు 1000 శ్రమలు అనుమతిస్తే అందులో మనకు కలిసి వచ్చే శ్రమలు ఎన్ని? చెప్పండి. క్వశ్చన్ అర్థమైందా? 1000 శ్రమలు మనకు వచ్చినాయి అనుకోండి, అందులో మనకు కలిసి వచ్చేటువంటి, అంటే మనకు కలిసి వచ్చే శ్రమలు ఎన్ని? కలిసి రావడం ఏంటి అంటే మేలు జరిగేటువంటి శ్రమలు ఎన్ని? మీరు చెప్పండి ఆన్సర్. సండే స్కూల్ పాపను అలాగే అడిగారు. దేవుడు మనకు 1000 శ్రమలు అనుమతిస్తే అందులో మనకు కలిసి వచ్చే శ్రమలు ఎన్ని? 1, 2, 10, 20, 30, 40 నెంబర్ చెప్పండి. 10, 20, 5 ఎన్నో కొన్ని చెప్పు. సుగుణ చెప్పు. నా జీవితంలో 1000 శ్రమలు వచ్చినాయి అనుకో, నాకు అందులో మేలుకరంగా ఉండేవన్నీ? చెప్పాలి, చెప్పు. ట్రై చేస్తున్నావు బాగా, చెప్పు. చెప్పండి. లెక్కేసుకుంటున్నారు. అమ్మో నాకు 1000 శ్రమలు కదా, ఇందులో కలిసి వచ్చినవన్నీ 1, 2, 3, 4 లెక్కెడుతున్నారా? లెక్కెట్టకండి. తెలుసా ఆ పాప వెంటనే అన్నదంటే, అప్పుడు ఆ పాప 999 + 1 999 + 1 ఎన్నైనాయి? 1000 అయిపోయినాయి కదా. అంటే అర్థం ఏంటంటే, దేవుడు నాకు 1000 శ్రమలు ఇస్తే అందులో 1000 మేళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే 1000 శ్రమల్లో కూడా దేవుడు మనకి ఏమిస్తాడు తెలుసా? 1000 రకాలుగా మేళ్ళే. అంటే అంతా మన మంచికే, తల వంచితే క్రీస్తులు. అంటే ఏది జరిగినా చెప్పరే, ఏది జరిగినా మన మంచికే అది అనుకుంటాను. నేను ఒక్కొక్కసారి అయ్యో ట్రైన్ మిస్ అయిపోయింది, ఈరోజు వెళ్తాను అనుకున్నా, కరెక్ట్గా టైం అయిపోయింది, ఇంత కరెక్ట్ అన్నీ అయిపోయినాయి రెడీగా, కరెక్ట్గా నేను వెళ్ళినప్పటికీ లేదా బస్ మిస్ అయింది, లేదా ట్రైన్ మిస్ అయింది, లేదా ఇంకోటి మిస్ అయిపోయింది అనుకుంటావు. కానీ అక్కడికి వెళ్ళినాక ఒక ఆపద, భయంకరమైన ఆపద నుంచి దేవుడు నిన్ను కాపాడు. అలాగా 1000 శ్రమలు మనకు వస్తే ఎన్ని ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఎన్ని మేళ్ళు చేశాడో చెప్పంటే, నువ్వు చెప్పావు కదా ఇందాక 1000 చెప్పాడు అబ్బాయి, మళ్ళీ భయపడి ఆగిపోయాడు.
1000 మేళ్ళు నాకు ఉంటాయి అన్నది పాప. 999 ప్లస్ 1 అంది. అంటే ఏంటంటే 1000 మేళ్ళు దేవుడు నా జీవితంలో చేసినట్టే. 1000 శ్రమలు వచ్చినాయని ఎప్పుడు కూడా చింతించవలసిన అవసరము లేదు. కనుక ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను, శ్రమల ద్వారా మనకి ఏమొస్తుంది? మేలు. చూద్దాం ఒకసారి కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తన 119వ కీర్తన 71. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. 119వ కీర్తన 71వ వచనం. 71 చదవలసిన వాళ్ళు త్వరగా చదవాలి. చదవగలిగిన వారు. శ్రమల ద్వారా మేలు. నూట 19వ కీర్తన 71వ వచనం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ దట్ ఐ హ్యావ్ బీన్ ఎఫ్లిక్టెడ్ దట్ ఐ మైట్ లెర్న్ దై స్టాట్యూట్స్. ఓకే, స్టాట్యూట్స్. ఇక్కడ ఏమంటాడంటే శ్రమల ద్వారా ఏం నేర్చుకుంటున్నాం మనం? మనకేమొస్తుంది? మేలు. ఇది ఒక సిరి. సంపద అంటే డబ్బు ఒకటే కాదు, ధనమే కాదు, ఇవి మన జీవితంలో ఉంటే సిరులు ఉన్నట్టే. అర్థమైందా? సో ఫస్ట్ మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటి? శ్రమల ద్వారా మనకి ఏమొస్తుంది? మేలు. శ్రమ ఉండి ఉండుట నాకు ఏమంటున్నాడు అక్కడ? నాకు మేలాయను. అంటే మనం ఇక్కడ దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యోబు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 21వ వచనం చదవాలి త్వరగా. యోబు గ్రంథము 42వ అధ్యాయం. ఇంతసేపు తీస్తున్నారమ్మా మీరు. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి శ్రమల ద్వారా, అతనికి శ్రమలు రావడం వలన అతను కోల్పోయినవన్నిటికీ శ్రమ ఫస్ట్ అతనికి ఒకటే ఉంది. శ్రమ వచ్చిన తర్వాత ఆయనకి ఎన్ని అయినాయి? అవి 2. ఫస్ట్ అతనికి 5 ఉండేవి. శ్రమలు పొందిన తర్వాత ఎన్నైనాయి? 10. అలా మనం చూసుకుంటూ పోతే శ్రమల ద్వారా అతనికి ఏమొచ్చింది? మేలు వచ్చింది. కనుక యోబు 2 ఆశీర్వాదము దేని ద్వారా పొందుకున్నాడండి? శ్రమల ద్వారా పొందుకున్నాడు. సో ఈ శ్రమల ద్వారా ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఇది మనకి మేలా లేకపోతే మేలుకరము కాదా? చెప్పండి. ఇప్పుడు శ్రమ మనకి మేలేనా? ఎందుకు మేలైంది? And the Lord turned the captivity of Job when he prayed for his friends. Also the Lord gave Job twice as much as he had before. ఉన్నదానికన్నా ఎంత ఇచ్చాడైనా 2 అంతలు ఇచ్చాడు. సో శ్రమ పడడం మనకు మేలుకరమే కదండి. ఎన్ని శ్రమలు అనుభవించాడు మనకు తెలిసిందే కదా. శ్రమలు ఎన్ని అనుభవించాడండి యోబు? అన్ని కోల్పోయాడు. దేవునితో సాతాను వెళ్ళి ఏం చేసింది? డీల్ చేస్తుంది. ఈ యోబు నువ్వు ఇంత గొప్పవాడు అన్నావు కదా, ఇంత భక్తుడు అన్నావు కదా, ఇతను ఏం చేస్తాడో చూడు, నేను ఎలా అయినా సరే ఇతను ఏదైనా చేస్తాను, ఇతని మనసు మార్చేస్తాను అనుకొని వచ్చి ఎన్ని రకాలుగా అతని మనసు మార్చడానికి ట్రై చేసినా, ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా, ఎన్ని శ్రమలు పెట్టినా ఒక్క మాట కూడా, నోటి మాట చేత కూడా ఏం చేయలేదు. ఒక్క మాట పాపము చేయలేదు. ఒక్క మాటతో కూడా ఆయన్ని దూషించలేదు. తన భార్య కూడా అంటుంది, ఆ బాధ చూడలేక ఎందుకు వచ్చిన బ్రతుకయ్యా, చచ్చిపో అంటుంటే కూడా ఆయన ఇచ్చినప్పుడు మనం ఆనందిస్తాం, ఆయన తీసుకున్నప్పుడు ఎందుకు బాధపడతాం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. కనుక ఇక్కడ శ్రమల ద్వారా ఏమొస్తుందండి? మేలు. అవునా కదా? మనం ఎన్నో కోల్పోయాం అనుకుంటాం. నేను ఒక్కోసారి చాలాసార్లు ఎన్నో కోల్పోతుంటాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో వెళ్ళిపోతుంటాయి. దేవుడు అంతకన్నా గొప్పవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు 610 జీవో అప్లై అయినప్పుడు మేము ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పినప్పుడు మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం అన్నమాట. అప్పుడు
కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాను, వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలనేసి. అప్పుడు లాస్ట్ వరకు చాలా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా లాస్ట్కి ఇంకా 20,000 ఎంతో ఆయనకి ఎవరికి కట్టాలి, అక్కడ ఉన్నటువంటి లాయర్కి మేము పే చేయాలి. లాయర్కి డబ్బులు కట్టడానికి అప్పుడు డబ్బులు లేనటువంటి పరిస్థితి. అప్పుడు ఎలా అంటే అలా వచ్చేవాడు రకాలు కాదు అప్పుడు కదా. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాలే. ఇక్కడ ఉన్నది చూసారా, ముందుకి ఒక ప్లేస్, అక్కడ అటువైపు ఉంటున్నారు కదా, అక్కడ ఒక పునాది ఉంది, పునాది వేసి మేము ప్లేస్ కొనుక్కున్నాం. అలాంటి ప్లేస్, ఆ ప్లేస్ని 20,000కు అమ్మేసి ఇమ్మీడియట్గా 20,000 ఇలా తీసుకొని లాయర్కి అలా పంపించేమో లేదో, ఇలా పంపించిన నెక్స్ట్ డేనే ఏం జరిగింది అనుకుంటున్నారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండింటిని బైఫిగరేషన్ చేసి మొత్తానికి డివైడ్ చేస్తారు. అంటే నేను వేసిన 20,000 వేస్టే, అక్కడికి వెళ్ళిపోయిన అకౌంట్లోకి, లాయర్ అకౌంట్లోకి, సుప్రీంకోర్టు లాయర్ అకౌంట్లోకి వెళ్ళిపోయి నాకు వెనక్కి వస్తాయా? ఫోన్ చేసినా రావు, మరి రావు. ఆ స్థలం అమ్మేసి, ఇప్పుడు ఆ స్థలం అమ్మితే దగ్గర దగ్గర 5-10 ఎన్నో మొత్తానికి అవుతుంది. ఆ టైంలో ఏం చేస్తాం, 20,000కి ఆ స్థలాన్ని అమ్మేసి ఇచ్చేసాం. అది శ్రమే. ఆ శ్రమ వల్ల నేనేం కూలిపోలేదు. దేవుడు అంతకంటే ఎక్కువ కోట్ల ఆస్తికి దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం శ్రమ వచ్చింది అంటే 2 ఇస్తాడు దేవుడు. నువ్వు కుమిలిపోవలసిన అవసరంలే, అది మేలే. ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు వెళ్ళిపోలేదు, కానీ మనం కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే నువ్వు చేతగాని వాడవవుతావు. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడివైపోతావు. నువ్వు చేతగాని వాడిగా ఉండకూడదు. చెప్పాలి, మీరే చెప్పేయాలి ఫాస్ట్గా. ఘనత, శ్రమల ద్వారా ఘనత. చూద్దాం ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. ఫాస్ట్గా చదవాలి. నేను 5 చెప్పాను కానీ అంతవరకు టైం ఉండకపోవచ్చు. చూద్దాం ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు ఎస్ మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇది మాట మీకు అర్థమైందా? బంగారం నశించిపోయే ముందు అంటే దాన్ని ఏం చేస్తారు? ఇంకొక అందమైనటువంటి దానిలో ఒక రూపాన్ని తీసుకురావడానికి, దాన్ని శుద్ధం చేయాలంటే, దాన్ని శుద్ధిపరచాలంటే ఏం చేస్తారు? బంగారాన్ని కాలుస్తారు. శుభ్రంగా దాన్ని చాలా రకాలుగా కొట్టి దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో కాలుస్తారు. అలాగే నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన, అగ్నిలో ఎలాగైతే కాలుస్తే అది శుద్ధపరచుతుందో, శుద్ధముగా మారుతుందో, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలు వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు నశించిపోతున్నామని బాధపడకూడదు. బంగారం ఏ విధంగా అయితే నశించిపోతున్నానని బాధపడకుండా ఆ దెబ్బలను తట్టుకుంటుందో అప్పుడు అది పరిశుద్ధంగా, శుద్ధమైనదిగా 24 క్యారెట్స్ బంగారంగా మారుతుందో, అలాగే ఈ నీ జీవితంలో బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఈ పరీక్షలో నువ్వేం చేయాలి? నిలవబడాలి. ఈ పరీక్షలు ఏమవ్వాలి? నిలబడ్డా యోబు? నిలవబడితే నీవు అప్పుడు నీకేమిస్తానన్నాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆ యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నీకేమొస్తుంది? మెప్పు, శబాష్, బడా నమ్మకమైన నా దాసుడా అని పిలువబడతావు. మహిమ, ఇంకేమొస్తుంది? ఘనతిస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ మీరు బాగా ఒకళ్ళు గుర్తు చేసుకోండి. యోసేపు ఉన్నాడండి. యోసేపు శ్రమలు సహించే కదా ఘనతను పొందుకుంది, అవునా కదా? ఎన్ని శ్రమలండి! తను పుట్టిన దగ్గర నుంచి యోసేపు తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. శ్రమ వచ్చిందని చెప్పి మనం ఎప్పుడు కూడా చింతించవలసిన అవసరమైతే లేదు. యోసేపు శ్రమలు సహించే కదా ఘనతను పొందుకున్నాడు. ఐగుప్తు దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా ఎవరైనా మనం యోసేపు దగ్గరకు వెళ్ళి ఐగుప్తు ప్రధానమంత్రి నువ్వు ఎలా అయ్యావు అని కానీ మనం ఒకవేళ బ్రతికుంటుంటే యోసేపుని వెళ్ళి అడిగితే అంట, యోసేపు ఒక్కటే మాట చెప్తాడంట. అంటూ కానీ మనం అడిగితే తడుముకోకుండా ఒక్కటే ఆన్సర్ చెప్తాడు. ఏంటో తెలుసా? శ్రమలు అంటాడు. ఏంటి? గొంతు దించుకుంటున్నాను తప్ప మీలో నుంచి ఆన్సర్ రావట్లే. ఏమంటాడు? శ్రమలు అంటాడు.
సో యోసేపుకు అంత ఘనత రావడానికి కారణం ఏంటంటే శ్రమలు. యోబుకు అంత ఘనత రావడానికి కారణం ఏంటంటే శ్రమలు. అర్థమైందా? సో శ్రమల వల్ల మనకేమొస్తుంది? మేలు. శ్రమల వల్ల మనకేమొస్తుంది? ఘనత కదా. ఈ బంగారం ఏ విధంగా అయితే దాన్ని కాలుస్తారో అది నశించిపోయే టైంలో దాని శ్రమ అనుభవిస్తుంది, చాలా శ్రమ. అఫ్కోర్స్ అది మీరు బంగారమే, కానీ బంగారం అంటున్నాం. ఇప్పుడు ఆ బంగారంకి ఎంత క్రేజ్ అండి, ఎంత వాల్యూ అండి. 20,000 ఉన్నది కాస్త ఇప్పుడు తులం లక్షల్లోకి వెళ్ళిపోయింది. అంత విలువగా అయ్యిందంటే దాని ఎంత శ్రమ అనుభవించిందో, అది అగ్నిలో కాల్చబడిందో. ఈరోజు నీవు కూడా ఈ శ్రమ నువ్వు అనుభవిస్తే ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీకేమొస్తుంది? ఘనత, మహిమ, ఇంకా ఏమొస్తుందని చెప్తున్నాడు ఇక్కడ? మెప్పును కూడా దేవుడు నీకు నీ జీవితంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 అయినాయి. చెప్పండి ఒకసారి, బ్యాక్ ఉన్న వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఏంటి? శ్రమల ద్వారా మేలు, శ్రమల ద్వారా సెకండ్ ఘనత, శ్రమల ద్వారా ఘనత. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పాను? ఎవరిని తీసుకున్నాం? యోబు. రెండవది ఎవరిని తీసుకున్నాం? యోసేపు. గుర్తుపెట్టుకోండి బాగా, తొందరగా మర్చిపోకూడదు. మూడవది శ్రమల ద్వారా మనకి ఏంటని చెప్పాను? శ్రమల ద్వారా ఏంటి? అభివృద్ధి. చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. నిర్గమకాండము 1వ అధ్యాయం 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల సహాయపడిరి. ఎక్కడ? వాళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రమ పెట్టిన కొలది వీళ్ళు ఏం చేస్తున్నారు? విస్తరిస్తున్నారు, ఇంకా ప్రబలుతున్నారు. హెబ్రీ స్త్రీలు కనేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? ఆ పిల్లల్ని పుట్టకుండా చంపేయాలి. అవునా? మోషే కూడా పుట్టకుండా ఏం చేశారు? మోషేని కూడా పుట్టిన తర్వాత ఎలాగైనా చంపేయాలనుకున్నారు. జమ్ము పెట్టిలో పెట్టి తల్లి నదిలో విడిచిపెట్టి కాపాడింది కదా, దేవుడే కాపాడాడు. కనుక ఎన్ని శ్రమలు అనిపించి ఎంత మంది పిల్లల్ని చంపేసినా సరే వాళ్ళు ఏమవుతున్నారు? ఇంకా 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 ప్రబలుతూనే ఉన్నారు. కనుక ఈ యొక్క శ్రమల ద్వారా నీ జీవితంలో ఏమొస్తుంది చెప్పండి? అభివృద్ధి వస్తుంది కదా. పరాయి దేశంలో పరాయి ప్రజల మధ్య పరాయి రాజుల పరిపాలనలో ఇశ్రాయేలులు ఏమయ్యారు? అభివృద్ధి చెందారు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా, ఏ పరాయిల మధ్యలో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చినా దేవుడు తలంచుకుంటే, నువ్వు దేవుల్లో ఉంటే ఆ శ్రమ నీ జీవితంలో ఎలా మారుతుంది? అభివృద్ధిగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు శ్రమలు సహించారు. వారి శ్రమలు సహించారు. సో శ్రమల్లో కృంగిపోతే ఏమవుతాము? చేతకాని వాళ్ళము అయిపోతాం. కానీ కృంగిపోకూడదు. శ్రమలు ఏం చేయాలి? సహించాలి. మళ్ళీ ఫస్ట్ పాయింట్, శ్రమల ద్వారా ఏం కలుగుతుంది? మేలు. సెకండ్ పాయింట్, శ్రమల ద్వారా ఏమొస్తుంది? ఘనత. శ్రమల ద్వారా అభివృద్ధి వస్తుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండవు. నువ్వు శ్రమల్ని సహిస్తూ ఉంటే ఈరోజు ఈ విధంగా ఉన్నావు. రేపు శ్రమలు సహించడం వల్ల దేవుడు నువ్వు ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎంతో బాధపడుతున్నావు, ఎంతో అప్పుల చేత బాధపడుతున్నావు, ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావు. అలానే నీ ఇంట్లో కూర్చుంటే రాదు, దేవుడు ఏమి ఇవ్వడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఉండి మొరా క్రై అండ్ లార్డ్. తీసుకునేవాడిగా చేయడు. నువ్వు తీసుకునేవాడిగా అయిపోతున్నావు. ఈ రోజుల్లో తీసుకునేవాడిగా మారిపోతున్నావు. ఇవ్వలేకపోతున్నావు. శ్రమ అనుభవిస్తున్నావు. సహించు దాన్ని. ఒకరోజు దేవుడు దాన్ని దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము చేయవలసిన పని మనము చేస్తే మనకు చేతకాని పని ఏదైతే ఉన్నదో మేలు దేవుడు చేస్తాడు, ఘనత నీకు ఇస్తాడు, అభివృద్ధిని దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇది అన్నింటినీ సహించడానికి దేవుడు నీకేమిస్తాడు తెలుసా? ఓర్పును కూడా ఇస్తాడు. ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే శ్రమల ద్వారా నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఓర్పు. ఏంటండి ఓర్పు? ఓర్పు అన్నది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. అది శ్రమల బడిలో నేర్చుకునే పాఠం. ఎక్కడ నేర్చుకోవాలి అది? నువ్వు శ్రమ అనుభవించిన కొలది ఆటోమేటిక్గా నీకేమొచ్చేస్తుంది? ఓర్పు వచ్చేస్తుంది. చూస్తున్నాం కదా. ఒకసారి ఎవరినైనా
ఎవరైనా కొట్టి చంపుతున్నారు అనుకోండి, సపోజ్ చంపుతున్నారు చూస్తే, ఇదివరకు ఒక ఫస్ట్లో యాక్సిడెంట్ అయినా జరిగితే జనాలు అందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోయి యాక్సిడెంట్ అలా చూసేవాళ్ళం. ఇప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరుస్తున్నప్పటికీ అక్కడ చచ్చిపోయాడు, ఇక్కడ చచ్చిపోయాడు, అంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు, ఎంతమంది నరికేశారు, అంతమందిని చేశారు, అన్నీ వింటున్నాం. ఆ క్షణం బాధపడతాం, తర్వాత మళ్ళీ సహిస్తాం. ఓర్పు, ఓర్పు ఎందుకు వస్తుంది? ఓర్పు అది ఎక్కడ దొరకదండి. శ్రమలే ఓర్పునిస్తాయి. ఆ శ్రమలు చూసి చూసి విని విని ఇప్పుడు శ్రమ పెడుతున్నారండి, కొడుతూ ఉన్నారు, మనల్ని తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. కొట్టరా, ఎంత కొడతావు, ఎన్ని రోజులు భరిస్తానరా నేను, కొట్ట అంటామా లేదా? ఎన్నిసార్లు అంటారు? చాలాసార్లు. స్కూల్లో పిల్లలు ఉంటారండి క్లాస్లో, కొట్టి కొట్టి చదవట్లేదని కొట్టామనుకో, కొట్టి 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 కొడితే ఎంత కొడతావు, కొట్టు, నీ చేతిలో నొప్పి వస్తే నాకేంటి అనే పిల్లలు అయిపోయారు ఇప్పుడు. ఎందుకంటే శ్రమను అనుభవించి వాళ్ళకి ఏమొస్తుంది? ఆ ఓర్పు కాదు, వాళ్ళకి ఏంటంటే ఫ్రీనెస్ మాట. ఎంత కొడతావేంటి, కొట్టు, ఎంత కొడతావు, చేతులు ఇలా పెట్టేస్తారు. ఆ చేతులు ఇలా పెట్టి కొట్టానంటే ఇలా పెట్టేస్తా ఉంటే ఎంత కొడతామని చెప్పండి, కొట్టగలమా? నా చెయ్యనే నొప్పి వచ్చేస్తుంది కదా, కొట్టి నాకు అది నొప్పి వచ్చేస్తుంది. నేనేం కొట్టను, అమ్మ ఇలా ఇలా నాకంటే తెలివైన, వీళ్ళకంటే నేను తెలివైందా, నేనేం చాలా చేయను, తీస్తే ఆ సిటప్స్ ఏవో కూర్చుంటే అప్పుడు అది బాగా తెలుస్తుంది. కొట్టిన చేతులు పెట్టేస్తారు, అన్నిటికీ చేతులు పెట్టేస్తారు, వాళ్ళకి అసలు భయమే లేదు. ఇంక నేను అంటాను, రేవో బాబు ఎందుకు వచ్చిన గొడవ, కానీ మీరు మా మాట అలాగే అనరు, నేనే క్లాస్ నుంచి వెళ్ళిపోతాను, మీరే ఉండండి అంటే అప్పుడు మేడం ఉండండి మేడం మరి వాళ్ళు ఎంతగా చెప్తే వినకపోతే మనం ఏం చేస్తాం? ఎంత కొట్టగలం చెప్పండి? 2 చేతులు పెట్టేస్తే. ఇలాంటి పిల్లలు ఇప్పుడు ఇదివరకు దెబ్బ అంటే ఎంత భయమో కదా. అప్పట్లో దెబ్బ అంటే మేము చదువుకున్నప్పుడు ఒక దెబ్బ కొట్టుకున్నారంటే టీచర్ ఎంతో భయపడిపోయాడు. టీచర్ అక్కడ చూస్తే అంత భయపడాడు. ఇప్పుడు టీచర్ ఎదురుగా కూర్చున్నాడు, సెల్ ఫోన్ తీసుకొని రీల్స్ చూస్తాడు. ఏ టీచర్ ఏమనడానికిలే, మొన్న అలాగ అన్నందుకే ఎన్నో తిట్లు తిట్టేసింది ఆ టీచర్కి కదా. ఎందుకు వచ్చిన కూడా మాకు వాళ్ళతో తిట్టించుకుని పని ఏంటి, మేము ఈ స్టేజ్లో ఉండి వాళ్ళతో పిల్లలతో తిట్టించుకోవాలని చెప్పి చాలామంది టీచర్స్ ఎందుకులే మాకెందుకని చెప్పి సైలెంట్ అయిపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. చెబితే వాళ్ళ తిట్లు కదా. మనం అలాగే ఉన్నాం కదా. నాకెందుకులే, ఒకసారి నాకలుగా అనిపిస్తుంది, ఎందుకు ఎంత గొంతరుచుకొని వాళ్ళు చెప్పడం ఎందుకు, చెప్పుతాం 4 మాటలు మళ్ళీ మమ్మల్నే తిడతారు కదా, మమ్మల్ని తిట్టుకుంటారు. ఇలాగన్నారు అలాగన్నారు, ఇలా తిట్టారు. పిల్లడిని ఎందుకు తిడతామండి చెప్పండి, మీరు చెప్పండి. పిల్లడిని ఎందుకు తిడతాం, ఎందుకు కొడతాం? నాకేమన్నా పగ చెప్పండి. అలా ఆస్తి నేనైనా తీసుకున్నానా, నా పగ ఎందుకు తిడతాను చెప్పు శివ, ఎందుకు తిడతాను పిల్లల్ని చెప్పు? వాళ్ళు బాగుపడాలని. నిన్ను తిడతానంటే ఎందుకు తిడతాను? బాగుపడాలనేనా, పాడైపోలేనా? బాగుపడాలనే తిడతాం కదా. ఇక్కడ కూడా మీకు కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నామంటే మీ జీవితంలో మీరు అలర్ట్గా ఉండాలి. ఏ సమస్యనైనా మీరు ఎదుర్కోవాలి, మీలో భయము జంకు అలాంటివి రాకూడదు అని మిమ్మల్ని అలర్ట్ చేసినప్పుడు వాటిని మీరు ఏం చేయాలి? గ్రహించాలి. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో నా కొరకు అని నువ్వు అనుకుంటావో ఖచ్చితంగా వాడు ప్రయోజకుడు అవుతాడు. నా కొరకే అనుకుంటారో ఆ సంఘ విశ్వాసి కావచ్చు, బిడ్డలు కావచ్చు, నా కొరకే అని ఎప్పుడు అనుకుంటారో వాళ్ళు ప్రయోజకులుగా మారుతారు. ఇది 100% నేను చెప్తున్నాను. నిన్న మేము అదే మాట్లాడుకుంటున్నాం. స్టీఫెన్ అంటున్నాడు వాళ్ళకి లక్ అమ్మా, లక్ ద్వారా వచ్చేసింది. నో, లక్ ఫేవర్ చేయదు. లక్ ఎప్పుడు ఫేవర్ చేస్తా తెలుసా? హార్డ్ వర్క్ ఉంటేనే లక్ ఫేవర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హార్డ్ వర్క్ ఉంటేనే లక్ ఫేవర్ చేస్తుంది. మీకు అర్థం కాలేదు ఇది. హార్డ్ వర్క్ అంటే నువ్వు కష్టపడితేనే లక్ అన్నది నీకు ఫేవర్ అవుతుంది. కానీ నువ్వు కష్టపడకుండా నేను దేవుని గుళ్ళో ఉన్నాను, నేను దేవుడా అనేస్తున్నాను, నాకు ఇచ్చేయమని చెప్పంటే అదేమి ఫేవర్ అయిపోదు, అదేమి అవ్వదు, అది జరగదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి, నువ్వు చదవాల్సిందే. నేను దేవుడి దగ్గర కూర్చొని నేను చదవను కన్నా దేవుడు మార్కులు ఇచ్చి అంటే ఇవ్వడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. ఒక రోజు నేను కష్టపడ్డాను స్టీఫెన్, నేను చాలా కష్టపడ్డాను. ఒక రోజు నేను చాలా బాధపడ్డాను, ఎంతో బాధపడ్డాను, ఎంతో కుమిలిపోయాను. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా కష్టపడ్డాను. నా పిల్లలు, నేను పెండ్లైన తర్వాత నా స్టడీస్ కంప్లీట్ చేశాను. నేను ఎన్నిసార్లు చెప్పాను, నా స్టడీస్ నేను ఏమి ముందు నుంచి డిగ్రీస్ లేదా ఎంఏ ముందు నుంచి నేను ఎంఏ కానీ నేను ఏం చేయలేదు. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో మ్యారేజ్ చేసుకున్నాను. ఎంత కష్టపడ్డానో. నా పిల్లల్ని నేను తల్లి దగ్గర విడిచిపెట్టి అక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర రాజమండ్రిలో పిల్లలు, అయ్యగారు ఇక్కడ పరిచర్య, నేను అనకాపల్లిలో ట్రైనింగ్, ఇన్ని రకాలుగా కాకుండా నేను ఏ కోచింగ్కి కూడా నేను వెళ్ళలేదు. నేను నా మీద కష్టం, నా కష్టాన్ని దేవుడు గుర్తించాడు. దేవుడు ఈ స్థితిలో నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టపడకుండా ఏది కూడా మనకు రాదు. ఈ రోజు నేను కూర్చొని ఇంత సంపాదించగలుగుతున్నానంటే ఒక రోజు నా కష్టం చాలా ఉంది.
రోజు నాకు చాలా కష్టం ఉంది. ఇప్పుడు అంటాడు నాకు బాబు అంటాడు, నాన్న ఇంకా ఎంతసేపు నువ్వు ఇక్కడ 4 months అయిపోయింది కదా, ఇంక చూస్తూ ఉంటే 8 months అయిపోతే నువ్వు వచ్చేస్తావు కదండి. మమ్మీ నువ్వు 8 months ఎంత ఈజీగా చెప్తున్నావు, ఒక్క రోజు ఎంత కష్టం అవుతుందో తెలుసా నాకు. లిఫ్ట్లో వెళ్తూ తిరుగుతూ పైకి కిందకి వెళుతూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అవసరమైతే నాకు నైట్ డ్యూటీస్ వేస్తారు, వెళుతూ ఉంటామని చెప్తున్నారు. నిన్న చెప్తున్నారు, తల్లి బిడ్డను తీసుకొని వచ్చారు హాస్పిటల్కి. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి సర్జరీ చేస్తున్నారు. సర్జరీ చేస్తూ అంటే కడుపుతో ఉన్న ఆమె డెలివరీకి తీసుకొచ్చారు. గైనిక్లో ఉన్నారు తను. ఆ నైట్ డ్యూటీకి తను తను చూసినటువంటి విషయం. అక్కడ ఏం జరిగిందంటే, లోపల ఏం జరిగిందో మొత్తానికి ఆ బిడ్డ తను చెప్పినటువంటి సైన్స్ ద్వారా తను చెప్తాడు. కానీ అది దానివల్ల ప్రాబ్లం వచ్చి లోపల బిడ్డ చనిపోయింది, వెంటనే తల్లి కూడా మరణించింది. ఎంత బాధాకరం. ఇది కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ఇది వద్దు అన్నా సరే వాళ్ళు బాబు కోసమని 2 పాపలని వెయిట్ చేశారు. తల్లి కుమారుడు ఇద్దరు కూడా చనిపోయారని చెప్పాడు బాబు. నాకు చాలా బాధ అనిపించింది. మమ్మీ నేను నైట్ డ్యూటీలో ఎప్పుడు ఉంటున్నాను కానీ నేను ఎప్పుడు ఈ విషయాలు నేను చూడలేదు. కానీ నేను ఆ రోజు వెళ్ళలేదు. ముందు రోజు వెళ్ళాడు, నెక్స్ట్ రోజు నైట్ డ్యూటీ 4 o'clockకి వాళ్ళు చనిపోయారని. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము కదా. అలాగే అంటే నేను ఇంత కష్టపడుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. నేను 4 నెలలు ఎంతో ఈజీ అనుకుంటున్నా మమ్మీ, 8 నెలలు ఎంత కష్టం తెలుసా, ఎంత కష్టపడుతున్నా నేను. ఎస్, నువ్వు కష్టపడతావు. ఈరోజు నువ్వు కష్టపడితే 25 years వరకు నువ్వు కష్టపడితే 60 yearsలో నువ్వు కింగ్లా బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 25 సంవత్సరాలు కానీ నువ్వు సోమరిపోతులాగా నేను చదువుకోను, నేను చదవను, నాకు చదవద్దు అని చెప్పి పలక పక్కన పడేసావంటే కష్టపడుతూనే ఉండాలి. పిల్లలకి ఉన్నటువంటి చిన్నపిల్లలకి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నాకు చదవద్దు అని నువ్వు పక్కన పెట్టేసావంటే తర్వాత చాలా కష్టపడతావు. మొగుడు కొట్టిన మొట్టికాయలు తింటానన్నదంట. కొంతమంది అలాగ ఉంటారన్నమాట ఆడపిల్లలు. పెళ్లి చేసే తొందరగా, పెళ్లి చేసాను వెళ్ళిపోతా, నాకు పెళ్ళి నాకు వద్దు, నీ దగ్గర ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసే నాకు పెళ్లి చేసి వెళ్ళిపోతాడు. ఎవరితో మొట్టుకాయలు తింటారు వీళ్ళు? మొగుడు చేత మొట్టుకాయలు తింటూ ఉంటారు. సిగ్గులేని వాళ్ళు. అలా ఉండకూడదు. నేను ఎవరితో మొట్టుకాయలు తినకూడదు, నేను ఎవరితో అనిపించుకోకూడదు. నాకంటూ ఒక ప్రెస్టేజ్లో నేను ఉండాలి అనుకోవాలి. దేవుడిని నువ్వు అడిగితే, ప్రార్థన చేస్తే ప్రభువా చేసే అన్నది కాదంట. నువ్వేది అడుగుతున్నావు, నువ్వు అడిగేటువంటి ప్రార్థన స్పష్టంగా ఉండాలంట. స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవా నేను ఇది చేయాలనుకుంటే నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడు నువ్వు స్పష్టంగా అడుగు. దేవుడి జీవితంలో మేలు చేస్తాడు. వాళ్ళు ఎలాగా అయిపోయారు. చిన్నపిల్లలు మీకు చెప్తున్నాను, చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను, వెదర్ యు ఆర్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఆర్ వాట్ ఎవర్ యూ మే బి, మీరు ఏది చదువుతున్నా గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏదైతే ఉన్నదో ఇక్కడతో క్లోజ్ అనుకోకూడదు. నువ్వు ఇప్పుడు కష్టపడితే ఈ 25 years 25 సంవత్సరాలు లేదా 26 సంవత్సరాలు కానీ నువ్వు కష్టపడితే 60 సంవత్సరాలు నువ్వు రాజుగా బ్రతుకుతావు. 60 సంవత్సరాల వరకు రాజుగా బ్రతుకుతావు. అర్థమైందా? కష్టపడి చదివిన వాళ్ళు కలెక్టర్లు అవుతారు. ఏదో రాసేద్దాంలే అన్న వాళ్ళు కలెక్టర్ దగ్గర బిల్ కలెక్టర్ అవుతాడు. వీడు కష్టపడి చదివినాడు, హాయిగా దర్జాగా ఏసీ రూమ్లో దానిలో కూర్చుంటే వీడు కష్టపడకుండా చదవనోడు ఏం చేస్తాడు, సార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు సార్ అనుకుని వెళ్తుంటాడు. Group 4లో ఉంటాడు. అంటే నేను కాదంటలేదు, ఏదైనా ఉద్యోగమే కాదంటలే, కానీ కష్టపడినోడు ఆ ప్లేస్లో పొజిషన్లో ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. కష్టానికి ఫలితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈరోజు నువ్వు కష్టపడి ఒక చెట్టుని పెంచి దానికి నీరు పోసి దానికి కావలసినటువంటివన్నీ ఎప్సమ్ సాల్ట్, కోకో పిట్, నీమ్ ఆయిల్, నీమ్ పౌడర్ ఇవన్నీ కలిపి దానికి పుష్కలంగా ఇచ్చావనుకో, నిగలాడుతూ పచ్చగా ఏపుగా ఎదుగుతుంది చెట్టు. అలా కష్టాన్ని నువ్వు చేస్తే రేపొద్దున ఫలము తింటావు. కష్టపడకపోతే ఫలితాన్ని ఆశించకూడదు. అనుభవిస్తే ఆ ఓర్పు వచ్చింది ఆల్రెడీ. ఎందుకు వచ్చిన గొడవ, షూలు వేసుకుని కూర్చున్నాడు మరి ఇంకక్కడ కదా. సో ఈ శ్రమ నీకేం నేర్పిస్తుంది? ఓర్పు నేర్పిస్తుంది. నేనైనా నాకు తిట్టాను అనుకోండి, పౌలు పిలిపిస్తే. ఎందుకంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి వీళ్ళు పెరిగిన వాళ్ళే, యాకోబు కానీ పౌలు కానీ. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఇక్కడే మా దగ్గరే తినైతే మాతోటే ఉండేవాడు, పిల్లలతోటే ఆడుకుంటే అందరూ కలిసే ఉండేవారు. అలా ఉన్నాడు కానీ అక్కడ పిల్లలు తల్లి అయిపోయాడు, తండ్రి అయిపోయాడు. కానీ ఆ చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడు, 2 గుడ్లు రోజు తెస్తూ ఉండేవాడు. మాకు ఇప్పుడు గుడ్లు తింటూ ఉన్నాడు. అలా తెచ్చి అంత చక్కగా ఉండేవాడు. వాళ్ళతో వీళ్ళతోటే అబ్బో ఎన్ని డైలాగ్స్, అన్ని డైలాగ్స్ ఎలగలకు కాదు. మళ్ళీ అందరూ కలిసి ఇక్కడ రైల్వే పైప్ ఉంది చూసారా, ఆ పైప్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు అందరూ కలిసి. అవునా?
అలాగ ఉండేవాడు. ఇప్పుడు నేను అందుకే నేను ఏదైనా తొందరగా ఒక మాట అనేస్తూ ఉంటాను, తనకి ఎన్నన్నా అనేస్తాను. ఎందుకంటే నా పిల్లల్ని ఎలాగంటాను, తను అలాగా అంటాను. అంటే ఏదైనా తిట్టాను అనుకోండి, అమ్మగారు ఇది నాకు అలవాటేనండి, మీరు తిడతా ఉంటారు, నేను పడుతుంటాను అంటాడు. వదిలేశాడు. ఏమొచ్చింది అక్కడ? ఓర్పు. ఏమొచ్చింది? ఓర్పు. నా పిల్లల్ని ఎలాగంటున్నానో మిమ్మల్ని ఎలాగంటారు. చాలామంది ఎలాగంటారు. ఆ పిల్లలు ఉన్నారు చుట్టూ, అక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు, అక్కడ గంగా చాలా కూడా అంతే. ఏదో తిడుతున్నా, అమ్మగారు మీరు తిట్టినా ఏదో ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక అని ఓర్పు వచ్చేసేది వాళ్ళకి కదా. నేను ఎప్పుడు గిజి అవుతుంటాను ఇంట్లో, పిల్లలు కూడా అలాగే అంటారు. నువ్వు ఎప్పుడు తిట్టి మమ్మల్ని తిట్టుకుంటుంటారు. వాళ్ళకి ఏమొచ్చింది? ఓర్పు. సో మనకు ఈ శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుంది చెప్పండి అమ్మా? ఏమొస్తుంది? ఓర్పు అన్నది వస్తుంది. అందుకే ఓర్పు ఎక్కడ దొరకదు? మార్కెట్లో దొరకదు, మసాలా ప్యాకెట్లలో ఉండదు, ఎక్కడ దొరకదు. ఓర్పు ఎక్కడ ఉంటుంది? శ్రమలో. ఎక్కడ ఉంటుంది? చెప్పు సుగుణ, ఎక్కడ ఉంటుంది? నువ్వే చెప్పు, అంత ఆతృతగా చూస్తున్నావు. ఎక్కడుంటుంది శ్రమ? చెప్పు. ఎక్కడ? మార్కెట్లోనా? ఇచ్చాపురంలోనా? ఎక్కడా? ఎక్కడండి? శ్రమలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చివరి మాటని త్వరగా ముగించేస్తాను. శ్రమల ద్వారా మనకేమొస్తుంది? 5th తొందరగా చెప్పాలి. ఏమొస్తుంది? విధేయత కదా. ఇది చూద్దామా తొందరగా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. హెబ్రీ 5:8. ఎటు చూడకండి, నా వైపే చూడండి. అటు ఇటు చూసిన వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. అర్థమైందా? నా వైపే చూడాలి. నా మాట కరెక్ట్గా అంటున్నాడు యాకోబు ఒకడే. చెప్పండి. హెబ్రీ 5:8 చెప్పాలి. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన ఏం నేర్చుకున్నాడమ్మా? విధేయతని నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎవరు? యేసు ప్రభు. దేవుని కుమారుడు అయ్యుండి కూడా ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా ఆయనకి ఏమొచ్చింది? విధేయత వచ్చింది. అందుకే విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతలే మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతల మాదిరి చూపిన మనుజ కుమారుడా. కనుక యేసు ప్రభు సహితము శ్రమల ద్వారానే విధేయత నేర్చుకున్నాడు. శ్రమలలో నున్నావా? విధేయతను ప్రభువు నీకు నేర్పించుచున్నారు అని గ్రహించు. నువ్వు శ్రమలో ఉంటే నీకు మేలు అని గ్రహించు. నువ్వు శ్రమలో ఉంటే నీకు ఘనత అని గ్రహించు. నీకు శ్రమలు వస్తే అది అభివృద్ధి కొరకే అని గ్రహించు. నీకు శ్రమ వస్తే అది ఓర్పు అని గ్రహించు. చివరిగా నీకు శ్రమలు వస్తే అది విధేయతే అని గ్రహించు. ఎంత నీకు శ్రమ వస్తే అంత విధేయత నేర్చుకుంటావు. యేసు ప్రభు వారిని ఎన్ని శ్రమలు అనుభవించారో ఆయన. పుట్టిన దగ్గర నుంచి ఆయన చంపడానికే చూశారు. చివరి వరకు కూడా ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు. ఆఖరికి చివరికి సిలువ వేయబడి గేలి చేసినారు, బంతులాడినారు, అపహాస్యం చేశారు. ఆయన నోరు తెరవలేదు ఆ ప్రేమ. కనుక అలాంటి విధేయత మనకు రావాలి. దేవుని సన్నిధిలో ఏది జరిగిన ప్రభువా నా మంచికి అని గ్రహించు. శ్రమలు భక్తుల జీవితాలకు ఒక అందమైన సిరులు లాంటివి, పరిమళాలు వ్యాపింపజేసేటువంటి చిరుగాలులు అని గ్రహించు. దేవుని సన్నిధిలో మోకరిద్దామా ప్రభు సన్నిధిలో. శ్రమలు ద్వారా మేలు, శ్రమల ద్వారా ఘనత, శ్రమల ద్వారా అభివృద్ధి, శ్రమ